N9 TV తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే వాహనాలకు సైరన్ తీసివేయండి. పలు అంశాలపై సమీక్ష సీఎం చంద్రబాబు నాయుడు. సారీ అన్న, దొంగతనానికి వచ్చాను, ఏమీ దొరకలేదు, ఏమీ తీసుకొని పోవడం లేదు, బాధపడుకు అంటూ చీటీ రాసి నిజాయితీని ప్రదర్శించాడు ఓ చిలిపి దొంగ. ప్రజా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించండి. పారిశుద్ధ్యానికి టోల్ ఫ్రీ నెంబర్ PGRS కు 182 ఆర్డర్లు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లా కలెక్టర్ సమావేశంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించాం. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల్ని సైతం గత ప్రభుత్వం అవమానించింది. వ్యవస్థల్ని బలోపేతం చేయడం కోసం దెబ్బలు తిన్నాం, భరించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏనాడు ఇటువంటి ఇబ్బందులు పడలేదు. మా కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, అధికారం కట్టబెట్టారు. 164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలతో మంచి ఓటింగ్ శాతంతో చారిత్రాత్మక విజయం సాధించాం. వ్యవస్థని బ్రతికించాలని, వ్యవస్థని బలోపేతం చేయాలని మేము అధికారంలోకి వచ్చాం. ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడం, గెలిచాం. మంచి పాలన అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ సూచన చాలా ముఖ్యం. రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. రాష్ట్ర సరిహద్దుకు రావాలంటే మనల్ని అడ్డుకున్న పరిస్థితి. గతంలో ఏపీలో పనిచేయాలంటే IAS, IPS లు పోటీ పడేవారు. కానీ గత 5 ఏళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం పాలన ఛిద్రం చేసిందన్నారు. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే ముందు చెప్పాను, నేను పర్వాలేదు, అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరినీ కలవండి, తక్కువ చేయమని నేను చెప్పడాలేదు. కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు, కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు, వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం. ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. 5 ఏళ్ళ తర్వాత మీరు అక్కడ ఉండరు, మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. ప్రజాప్రతినిధుల బాధ్యత, మీ బాధ్యత మీరు చేయడం, మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం, మీ క్యారియర్లో మీరు చేసిన మంచి పనులు తృప్తినిస్తాయి. ప్రజాప్రతినిధుల వాళ్ళ బాధ్యత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్. గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. ఇటు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, స్టాండర్డ్ ఆపరేషన్ గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబంలోనే పుట్టాము. మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాం. మనందరం సమాజంలో మనం ఒక ప్రత్యేకత సాధించుకున్నాం. కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం 100 రూపాయలు, 200 రూపాయలు పర్ డే సంపాదించని పరిస్థితులు ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ ఏజ్లో ఇది పెద్ద కష్టం కాదు. అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ. 12 లక్షలు, 14 లక్షలు ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి. పేదరిక నిర్మూలనకి ఏమేం చేయడంతో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా ఫాలో కావాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ, ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ, ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి చెప్పడం చేయడం కానీ, ఇన్నోవేషన్ కానీ, ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కలెక్టర్ కానీ, ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను, గంటల తరబడి మీటింగ్లు ఉండవని. పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం, ఎట్లా చేయాలో నిర్దేశిద్దాం. కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచన.
సారీ అన్న, దొంగతనానికి వచ్చాను, ఏమి దొరకలేదు, ఏమి తీసుకొని పోవడం లేదు, బాధపడుకుంటూ చీటీ రాసి నిజాయితీని ప్రదర్శించాడు ఓ చిలిపి దొంగ. పట్టణ శివార్లోని నంద్యాల నుండి చాబోలుకు వెళ్లే రహదారి సాయిబాబా గుడి వద్ద ఉన్న విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్స్ ఆఫీస్ కు నిన్న రాత్రి తాళాలు వేసి వెళ్లాడు యజమాని నాగేశ్వర్ రెడ్డి. మళ్లీ ఉదయం ఆఫీస్ తెరిచేసరికి కబోర్డ్స్ లో ఉన్న డాక్యుమెంట్లు, దుస్తులు, వస్తువులు, డ్రోన్ల పరికరాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో షాక్ కు గురయ్యారు. ఇదంతా దొంగల పని అని నిర్ధారించుకున్నారు. నాగేశ్వర్ రెడ్డి అక్కడే ఉన్న ఒక కాగితంపై ఆసక్తికర కామెంట్ చూశాడు. డబ్బు కోసం మేము వచ్చామని, కానీ ఏం దొరకలేదని, మీరు బాధపడద్దు, సారీ అంటూ నిజాయితీగా తప్పు ఒప్పుకుంటూ చీటీ రాసి పెట్టి వెళ్లారు. ఎలాగైతేనేమి ఖరీదైన డ్రోన్ పరికరాలు తీసుకుపోలేదు అమ్మాయి అంటూ ఊపిరి పీల్చుకున్నారు నాగేశ్వర్ రెడ్డి. ఇంటర్ వరకేమో చదువుకున్నాడు అన్న, మాకు ఏం చెప్పలేదని. డోంట్ వర్రీ యూ డోంట్ వరీ ఓకే అంటే ఇద్దరు ముగ్గురు వాడు బాగా చూసినాడు. నిన్ననే మా పిల్లోడు హైదరాబాద్కి రోజు ఇక్కడే ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు ఇక్కడే. కానీ నిన్న ఒక్క రోజు కొంచెం పని మీద హైదరాబాద్ పోయినాడు. ఏం చేసిన బైక్ కీస్ ఉన్నాయి, బైక్ కూడా వేసుకోవచ్చు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. నేను ఇక్కడ విఘ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్ లో వర్క్ చేస్తున్నా. ఇక్కడ నిన్న మా షోరూమ్ లో చోరీ జరిగింది. అమౌంట్ వచ్చేసి 9,000 తీసుకుని వెళ్ళారు. ఇంకా మిగతా స్పేర్ పార్ట్లు ఏమీ చేయబెట్టలేదు. కానీ దొంగ వెళ్తూ ఈ లెటర్ రాసిపోయినాడు. అందులో ఏమని రాసిందంటే, ఇక్కడ ఏం డబ్బు దొరకలేదు, యూ డోంట్ వరీ అని రాసిపోయినాడు. కానీ అమౌంట్ అయితే 9,000 తీసుకున్నాడు. అది పరిస్థితి. ఇందులో దొంగ ఏమని రాశాడంటే, అన్న మాకు ఏమీ దొరకలేదు, డబ్బు కోసమే వచ్చాము, ఓకే, ఇంకా ఏం తీసుకుపోలేదు, ఓకేనా, యూ డోంట్ వరీ అని రాసేసి లెటర్ పెట్టేసిపోయినాడు. డిఫరెంట్ గా ఇలా లెటర్ రాసి డిఫరెంట్ గా రాసేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. ఇక్కడ అమౌంట్ గురించి కాదు ప్రాబ్లం, కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది. దానికోసం కొంచెం పోలీసులు కొంచెం నిఘా పెడితే మంచిదని భావిస్తున్నాను. దీనికి ఒక్కొక్క కాస్ట్, డ్రోన్ కాస్ట్ వచ్చేసి 3 lakhs పడుతుంది. అలా 4-5 ఉన్నాయి. ఇంకా స్పేర్ పార్ట్లు కూడా చాలా ఉన్నాయి. అవి ఎక్కువ కాస్ట్ అవుతాయి. దానికోసం మేము పోలీసులు కొంచెం నిఘా ఎక్కువ పెరిస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం. ఇది దేవుని దయ వల్ల ఏం పోలేదు. నంద్యాల ప్రజా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలు తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ SLలోకి వెళ్లకుండా చూడాలన్నారు. వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆర్జీదారుని సంతృప్తి పరిచేలా చూడాలని ఆమె అధికారులను సూచించారు. ఒకసారి హామీ ఇచ్చి రావాలండి. బయట ధర్నా చేస్తున్నారు DMHO గారు, ఒకసారి వెళ్ళండి. ఈ అమ్మాయి బీఆర్గా పనిచేస్తుంది. పుట్టుకతోనే పూర్తిగా అందరాలు మేడం. ఈ అందరాలు అయితే
గత ప్రభుత్వ కలెక్టర్ల సదస్సు ద్వారా ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలనకు నాంది పలికారు. నేటి కలెక్టర్ల సదస్సు రాష్ట్ర అభివృద్ధికి నాంది కావాలి. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమంతో అధికారులు ప్రజలతో మమేకం అవ్వాలి. రాష్ట్రం కోసం అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం. రాష్ట్రంలో ఎంతో సమర్థులైన అధికారులు ఉన్నారు, కానీ గత 5 ఏళ్లలో అంతా నిర్వీర్యమయ్యారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది. మళ్లీ ఏపీ బ్రాండ్ నిలబెట్టుకోవాల్సి ఉంది. ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలి. మానవీయ కోణంలో స్పందించాలి. మంచిగా ఆలోచిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలి. ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలి. తద్వారా ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది. ఇన్నోవేటివ్ గా పనిచేయగలగాలి. వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్, థింక్ గ్లోబల్లీ. ఇది మన నినాదం కావాలి. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CBN చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBNకి. అప్పుడు కొంతమంది తెలిసిన వాడు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని. వీళ్ళు పరిగెత్తిచ్చేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. డిఫరెంట్ సర్వీసెస్లో యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా, డ్రైన్స్ పోతా. డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్లో IAS ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందో మీ ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు. IT కూడా వీళ్ళే చేశారు. అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, నేను కూడా త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తున్న 1995 నాటి చంద్రబాబును చూస్తారని చెబుతూ వస్తున్నా. ఆ స్పీడ్కి రావాల్సిన పరిస్థితి ఉంది. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CBN చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBNకి. అప్పుడు కొంతమంది తెలిసిన వాడు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని. వీళ్ళు పరిగెత్తిచ్చేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. డిఫరెంట్ సర్వీసెస్లో యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా, డ్రైన్స్ పోతా. డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్లో IAS ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందో మీ ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు. IT కూడా వీళ్ళే చేశారు. అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, చాలా కష్టపడితే మీకు ఉద్యోగం వచ్చింది. కలెక్టర్స్ వ్యవస్థని ఆట బొమ్మను చేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వచ్చాం. మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి
మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమ్మినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీగా భారత సారథి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం, గంజాయి ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో బీట్లను పెంచి ఎటువంటి సమస్యలు, దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేను గతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా స్పెషల్ బ్రాంచ్ విజయవాడ కమిషనరేట్లో పనిచేశాను. అక్కడి నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక్కడికి ఎస్డిపిఓ కుప్పంకి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈరోజు 9:30కి జాయిన్ అయ్యాను. ముఖ్యంగా కుప్పంలో సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు ఈ గాంజా తాగే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఉన్నారని తెలిసింది. ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండడం వల్ల మనకి తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఈ గాంజా వస్తున్నట్టు తెలుస్తుంది స్మాల్ క్వాంటిటీస్లో. దానివల్ల విద్యార్థులు కూడా పాడే అవకాశాలు ఉంటున్నాయి. దాని మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెడతాం. అలాగే ఈ బైకులు నడిపే పిల్లలు కూడా సైలెన్సర్స్ అవి ఎక్కువ సౌండ్ వచ్చేవి పెట్టుకొని దానివల్ల కూడా కొంత సౌండ్ పొల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. వాటి మీద కూడా సభ్యంగా యాక్షన్ తీసుకుంటాము. అలాగే ఇతరుల చోరీలు కూడా మనకి బార్డర్ పోలీస్ స్టేషన్, బార్డర్ సబ్ డివిజన్ కాబట్టి ఇది కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ అఫెండర్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అటువంటి కేసెస్ కూడా చాలా మటుకు రిపోర్ట్ అయినాయని తెలిసింది. వాటి మీద కూడా సరైన చర్య తీసుకుంటాం. బీట్ సిస్టమ్ని రైజ్ అప్ చేస్తాం. బీట్ సిస్టమ్ ద్వారా కానీ డే బీట్ అండ్ నైట్ బీట్స్ వేసేసి ఇటువంటివన్నీ కరెక్ట్ చేస్తాం. అలాగే కుప్పంకి కావాల్సిన విధంగా శాంతి భద్రత ఎటువంటి రాజీ లేకుండా డ్యూటీస్ చేసి మా సబార్డినేట్స్ అందరినీ కూడా గేరప్ చేసేసి కుప్పంలో ప్రశాంతత ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కడపిడి వికాస్ మర్మత్ను ఆర్జీదారులు తమ సమస్యల్ని విన్నవించుకుని ఆర్జీలు సమర్పించారు. ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఆర్జీలు అన్నింటిపై విచారణ జరిపి ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కడపిడి వికాస్ మర్మత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం, నియోజకవర్గంలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండలంలోని రంగంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా విద్యాధికారి రాధాకిషన్. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం రోజు మెదక్ జిల్లా డీఈఓ రాధాకిషన్ కొల్చారం మండలంలోని రంగంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో పాఠశాలలో పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుభ్రత అంశాలపై నిర్వహిస్తున్న వ్యాసరచన, ఉపన్యాస పోటీలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా విద్యార్థుల వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులకు సూచన చేశారు. ఈ సమావేశంలో డీఈఓతో పాటుగా మండల ఎంఈఓ నీలకంఠం, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయం కొరివిపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమేశ్వర ఆలయంలో ఆలయ పూజారి సంగమేశ్వర ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా దుర్గామాత ఆలయంలో ఆలయ పూజారి శివప్రసాద్ శాస్త్రి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గామాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, గంగారావు, పుల్లారావు, రామకృష్ణయ్య, గోపాల్ రెడ్డి, బాబు, రాజసింగ్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు మరి శ్రావణంలో మా సోమేశ్వరం గుడికి వచ్చి మరి ఫస్ట్ మా సోమేశ్వరం గుడిలో పూజలు చేసి మరి మరి ఇక్కడ నుంచే కార్యక్రమం మొదలుపెట్టినందుకు శంకరంపేట తరఫున శంకరంపేట మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ మరి ఇప్పుడే అంగన్వాడీ సెంటర్ కూడా మరి చూడడం జరిగింది. అలాగే 25,000 చెక్కులు కూడా ఈ రోజు నుంచి మంచి దినం ఉందని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినందుకు మేము ఎమ్మెల్యే రోహిత్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కంకణ బద్దురై కదిలిన మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజం స్టడీ టూర్ లో భాగంగా ఆదివారం నాడు ఎంపీ మల్లు రవి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల బృందంతో కలిసి సరళ సాగర్, కోయిల సాగర్ ను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాయని గెలుపులో అహర్నిశలో కృషి చేసిన వరంగల్ పార్లమెంట్ పరిధి సోషల్ మీడియా వార్తలకు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నేహాల్ ఆధ్వర్యంలో 3 లక్షల ప్రమాద బీమా చెక్కుల్ని ముఖ్య అతిథులు పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, టీపీసీసీ కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ టి అశోక్రావు, హన్మకొండ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కేతిలి దీపక్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల ధనుంజయ్, రమేష్, జక్కుల నవీన్ యాదవ్, సౌరం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పును ప్రకటించిన నేపథ్యంలో వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినందుకు ఈ కృషికి కారకులైన ఉద్యమ నేత అణగారిన వర్గాల ఆశాజ్యోతి 30 ఏళ్ల నాటి నుండి పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మరో నవయువ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ కూటమి అధినాయకులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞత తెలుపుతూ వీరి ఫ్లెక్సీలను పాలాభిషేకం చేసి కొండ గుంటూరు గ్రామంలో ఫ్లెక్సీలు డబ్బు నినాదాలతో భారీ ఊరేగింపు ర్యాలీని కూటమి నేతలు ఎంఆర్పీఎస్ నాయకులు నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ వార్డు మెంబర్ ఎంఆర్పీఎస్, ఏపీ ఎంఆర్పీఎస్, ఎన్టీఏ కూటమి నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజున విజయం సాధించడం జరిగింది. అంటే ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ అందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి మద్దతు పలికారు, దాన్ని సమర్థించడం జరిగింది. కానీ దీన్ని వ్యతిరేకించినటువంటి జాతి ఏదైనా ఉందంటే ఒక్క మాల జాతి మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం జరిగింది. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా, సమాజం కూడా ఈ మాదిగలకు ఎంతో అండగా నిలబడి మన ఉద్యమాన్ని విజయంలో వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందించడం జరిగింది. కాబట్టి ఈ విజయము మాదిగ జాతి మొత్తానికి కూడా అమరులైనటువంటి ఎవరైతే ఉన్నారో మాదిగలు వాళ్ళకి కూడా మరి అంకితం చేస్తున్నారని చెప్పేసి కృష్ణ మాదిగ గారు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ ఉద్యమంలో కొండగుంటూరు గ్రామంలో నా మాదిగ సోదరులందరూ కూడా కృష్ణ మాదిగ గారి ఉద్యమం పిలుపు ఏదిస్తే దానికి ఖచ్చితంగా నిలబడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే నా కొండగుంటూరు మాదిగ సోదరులు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అలాగే కృష్ణ మాదిగ గారు ఏ పిలిపించిన ధర్నా దివాంచర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆగస్టు 5 నుండి 9 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో హరితహారం పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశామని, ఇప్పుడు వాటిని పేరు మార్చి పచ్చదనం స్వచ్ఛదనం పేరుతో పరిశుభ్రత పరిరక్షణ మన ఆరోగ్యం మన చేతుల్లో అనే నినాదంతో భారతి ఎంపీఓ ఎస్ ప్రసాద్, మండల స్పెషల్ ఆఫీసర్ వెటర్నరీ డిపార్ట్మెంట్ ఏడీ ప్రదీప్ కుమార్, శ్రీరామ్మూర్తి, ఈజీఎస్, ఈసీ రామచంద్రరావు, వాసవి క్లబ్ మెంబర్ సీమాకూర్తి, సుబ్బారావు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సరిత, నరసింహారావు, ప్రభాకర్ చార్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే వాహనాలకు సైరన్ తీసివేయండి. పలు అంశాలపై సమీక్ష సీఎం చంద్రబాబు నాయుడు. సారీ అన్న, దొంగతనానికి వచ్చాను, ఏమీ దొరకలేదు, ఏమీ తీసుకొని పోవడం లేదు, బాధపడుకు అంటూ చీటీ రాసి నిజాయితీని ప్రదర్శించాడు ఓ చిలిపి దొంగ. ప్రజా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించండి. పారిశుద్ధ్యానికి టోల్ ఫ్రీ నెంబర్ PGRS కు 182 ఆర్జీలు జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.